మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి పట్టణంలోని చెంచుపేట, అమరావతి కాలనీ ప్రాంతాల్లో మంత్రి నాదెళ్ల మనోహర్ శుక్రవారం వేద నుంచి పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పర్యటన మధ్యలో కొంత విరామం తీసుకొని మీడియా సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే మంత్రి నాదెళ్ల మనోహర్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మంత్రి నాదెళ్ల మనోహర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మన బలాన్ని బట్టి, మన బలాబలాలను బట్టి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పినైతే మంత్రి నాదెళ్ల మనోహర్ గతంలో మాట్లాడిన మాటలని సోషల్ మీడియాలో వాటిని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో మంత్రి నాదెళ్ల మనోహర్ దానిపై స్పందిస్తూ కొంత క్లారిటీ అయితే పార్టీ క్యాడర్కి అయితే ఇచ్చే పరిస్థితి అయితే చేసినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన బలాలను బట్టి, అప్పటి నిర్ణయాలను బట్టి, పవన్ కళ్యాణ్ నిర్ణయాలను బట్టి ఆ నిర్ణయం తీసుకుని కొన్ని సీట్లకే పరిమితమైనట్టు కూడా మంత్రి మనోహర్ చెప్పారు. ఈ సందర్భంగా కూడా అప్పుడున్న పరిస్థితిని బట్టి ఏదైతే వైసీపీ పాలనలో ప్రజలు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విసిగి వేసారిపోయారు. రాష్ట్రానికి వైసీపీ నుంచి దూరం చేయాలి, వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచనతో కూటమి అనేది కూడా ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్, ఎన్డీఏ అందరినీ కూడా కలుపుకొని కూటమి పాలన అనేది కూడా ముందుకు వచ్చాము. ఈ సందర్భంగా కూడా ప్రజలు అనూహ్యంగా కూడా కూటమి పార్టీకి మద్దతు తెలిపి విజయాన్ని కూడా అందించిన పరిస్థితుల నేపథ్యంలో అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది అనేది కూడా ఆ భావం అనేది కూడా చాలా తప్పు అని చెప్పినైతే మంత్రి మనోహర్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడున్నటువంటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండకపోవచ్చు అని చెప్పినైతే మంత్రి మనోహర్ అయితే తెలియజేశారు. స్థానికంగా బలాబలాలను బట్టి ఎక్కడైతే పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించి పార్టీ కోసం విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారో, పార్టీ క్యాడర్కి తగిన గుర్తింపు ఉంటుంది, తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పినైతే మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారానికి లక్ష్యంగా పోటీ చేస్తుంది, జనసేన పార్టీ నిలబడుతుందని చెప్పినైతే మంత్రి మనోహర్ అయితే ఒక సందేశాన్ని అయితే ఇచ్చినట్టుగా కూడా దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. అంటే పార్టీ క్యాడర్కి ఒక భరోసా అయితే ఇచ్చారు. అక్కడ పరిస్థితులను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలకు జనసేన పార్టీ అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా పోటీలో ఉంటామనేది అయితే మంత్రి మనోహర్ అయితే ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పార్టీ క్యాడర్ ఎప్పుడు పట్టించుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేసే నాయకత్వానికి కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి ఎప్పుడు తగిన గుర్తింపు ఉంటుంది అని చెప్పినైతే తెలియజేశారు. త్వరలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి, పార్టీలో పనిచేసిన ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తగిన గుర్తింపు అనేది ఉంటుందైతే మీడియా సమావేశం ద్వారా మంత్రి మనోహర్ అయితే తెలియజేసిన పరిస్థితి. ఇక్కడ ఒక మాట మాత్రమే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో
మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీలని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకోండి. ఈ రోజు వరకు అటువంటి ఆలోచన ఇంకా రాలేదండి. ఎందుకంటే మొన్ననే మా మొదటి ఎన్డీఏ సమావేశం జరిగింది. మూడు పార్టీలని సమన్వయపరచుకోవాలి. చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే క్షేత్రస్థాయిలో వాటిని మనం సర్దిద్దుకోవాలి. నాయకత్వాన్ని పెంచే విధంగా పర్టికులర్గా యువతకు, మహిళలకు మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తగా గౌరవం వచ్చే విధంగా 100% పార్టీలు బాధ్యత అది నిలబెట్టుకోవాలి. వాళ్ళకి ఆ విధమైన భరోసా కూడా కల్పించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ప్రొఫెషనల్ విధానంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన మన కార్యకర్తల, నాయకుల్ని గుర్తించి ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకుంటున్నాం, సమన్వయపరుచుకుంటూ. ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ సమన్వయపరుచుకున్న తర్వాత ఆ వివరాలు బేస్ చేసుకుని ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి సీట్లు ఇవ్వగలుగుతాం, ఏం చేద్దాం, సెలక్షన్ ఎట్లా ఉంటుందని దానిపైన మేము చర్చించుకుంటాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.